గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు. తహసీల్దార్ శ్రీమతి అసురు ఉన్నీసా బేగం పలు భూ సమస్యలపై వినతి పత్రాలు అందించిన దళిత మైనారిటీ నాయకులు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. గ్రామ స్థాయిలో భూ సమస్యలు పరిష్కరించాలని ప్రాథమిక లక్ష్యంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు, ఈ రెవెన్యూ సదస్సు ద్వారా ప్రతి ఒక్కరూ తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని బెల్లంకొండ మండల తహసీల్దార్ శ్రీమతి అసురు ఉన్నీసా బేగం తెలిపారు. రెవెన్యూ సదస్సులో భాగంగా శుక్రవారం బెల్లంకొండ మండల కేంద్రంలో గల గ్రామ పంచాయతీ కార్యాలయం నందు రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచి గడ్డిబర్తి జ్యోతి సముద్రం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంకొండ మండల తహసీల్దార్ శ్రీమతి అసురు ఉన్నీసా బేగం హాజరై ప్రజల నుండి పలు భూ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా బెల్లంకొండ మండలానికి చెందిన దళిత నాయకులు గడ్డిపర్తి చిన్నబాబు మరియు మైనారిటీ నాయకుడు ముప్పాల షేక్ దూదా గ్రామంలో ఆన్ సర్వేగా ఉండి 2 తరాలుగా స్వాధీనం అనుభవంలో ఉన్న భూమికి సర్వే నిర్వహించి సర్వే నెంబర్ అలాట్మెంట్ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ రెవెన్యూ వెబ్ ల్యాండ్ సిస్టమ్ నందు తమ వివరాలను నమోదు చేయాలని కోరారు. అదేవిధంగా సుమారు 25 ఎకరాల ప్రైవేటు భూమికి సంబంధించిన ఎఫ్ఎంబి లేవని, తమకు ఎఫ్ఎంబిలను మంజూరు చేయాలని పలువురు రైతులు వినతి పత్రాలను అందించారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం వారికి చెందిన 13 ఎకరాల భూమికి ప్రభుత్వ రెవెన్యూ వెబ్ ల్యాండ్ నందు దేవుని మాన్యంగా మాత్రమే కనిపిస్తుందని, సదరు రెవెన్యూ వెబ్ ల్యాండ్ నందు శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం భూమి అని మార్పు చేయాలని కోరుతూ దేవాదాయ శాఖ సిబ్బంది అర్జీని సమర్పించారు. పలువురు రైతులు ప్రభుత్వ రెవెన్యూ వెబ్ ల్యాండ్ సిస్టమ్ నందు వారి వివరాలను నమోదు చేయాలని అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీమతి అసురు ఉన్నీసా బేగం మాట్లాడుతూ భూ సమస్యలపై అర్జీలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి సమస్యలను 30 రోజుల లోపు పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా అటవీ శాఖ, దేవాదాయ శాఖ మరియు ఆన్ సర్వే ల్యాండ్లకు సంబంధించి సమస్యను జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి వారి అనుమతితో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు మండల సర్వేయర్ వి వీరయ్య, ఆర్ఐ గ్రామ సర్వే శ్రీనివాస్, విఆర్ఓ వెంకయ్య, విఆర్ఏలు సిబ్బందితో పాటు అటవీ శాఖ అధికారులు, నరసింహారెడ్డి ఫారెస్టు సిబ్బంది, దేవాదాయ శాఖ అధికారులు, గాదే రామకోటిరెడ్డి ఈవో, జూనియర్ అసిస్టెంట్ జాలయ్య, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతులు పాల్గొన్నారు. ఏవైతే మనం వచ్చిన తర్వాత 2 నంబర్లు వచ్చింది. వచ్చిన తర్వాత ఇలా వచ్చింది 70-75 వరకు వచ్చింది. వచ్చిన వాటి దీని ప్రకారం మనం పోటింగ్ చేయాలి. ఇది ఓకే అది మనం ఈ నెంబర్ సమస్య లేదు. ఈ నెంబర్ అయితే 70/1-1 ఇది ఇక్కడ మనం ట్రై చేసి తీసుకుంటాం.
50 సెంట్లు ఎక్కాలని కోరుతున్నారు కదా కాదు వీళ్ళు ఎంఆర్ గారితో మాట్లాడాలి ఎంఆర్ గారితో మాట్లాడి అన్న